డెఫినెట్గా తీసుకోవాలండి. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు సోషల్ మీడియా అన్నది యాక్చువల్గా ఎంత టెక్నాలజీ బేసెస్ చేసుకున్న సోషల్ మీడియా అనేది ఎంత పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాల్సింది పోయి ఈరోజు నెగిటివ్ వేలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు అయితే, మహిళల్ని కూడా వ్యక్తిత్వ హననం చేయడం దగ్గర నుంచి ఫేక్ న్యూస్లు విపరీతంగా ట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు డీప్ ఫేక్ ద్వారా ఇప్పుడు మీరు మాట్లాడకుండానే మీరు మాట్లాడినట్టుగా మీ వాయిస్ రికార్డ్తో మీ ఫోటో పెట్టి మీ వీడియో పెట్టేసే పరిస్థితి వస్తుంది. అది జనాలు కూడా అది నిజమా కాదా నమ్మే లోపు చాలా దాన్ని స్ప్రెడ్ చేసి ఇది నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రీసెంట్గానే మీ అందరికీ తెలుసు, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఇలాగే చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి మేము దాని మీద కేసు ఫైల్ చేసుకుని దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడం కూడా మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఇలాంటి వాటి గురించి అరికట్టడానికి ఈరోజు మంత్రుల తాలూకా సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని మీద ఒక యాక్ట్ తీసుకురావడానికి కూడా మా ప్రయత్నం కాదు, మేము రెడీగా ఉన్నాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒకటి తెలియజేయాలి, చాలా మందికి బాగా ప్యాషన్ ఏంటంటే అకౌంట్ ఏమో ఇక్కడ అకౌంట్లు ఇక్కడ ఫేస్బుక్లో ఉంటారు, కానీ అకౌంట్ హోల్డర్ ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఏ యూఎస్లోనో లేకపోతే ఎక్కడి నుంచో ఉండి ఫేక్ ఐడీస్తో మాట్లాడే పరిస్థితి. వాళ్ళకి అర్థం కావట్లే, వాళ్ళకే అని తెలివితేటలు ఉంటే చదువుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసిన టెక్నికల్ పర్సన్స్కి ఇంకేం తెలివితేటలు ఉంటాయండి. ఈరోజు వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ద్వారా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాటిని కూడా మేము ఐడెంటిఫై చేసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తగ్గ టెక్నికల్ సపోర్ట్ కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం నిజంగా మన మంచి పరిణామం కింద భావించాలి. సోషల్ మీడియా విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా మాత్రం యాక్షన్ ఉంటుంది. గ్యారంటీ ఈరోజు నేషనల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం వల్ల, ఇన్ టైంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టకపోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులకి విద్య అనేది అందుబాటులోకి రాకుండా పోయింది. ఈరోజు వాళ్ళందరూ ఈరోజు మెడిసిన్ చదవకపోవడానికి కారణం ఎవరు అంటే మన జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు. ఈరోజు మళ్ళా తిరిగి వాళ్ళందరికీ కూడా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పి ఈ గవర్నమెంట్ ముందుకు వస్తే దాన్ని జీర్ణించుకోలేక అతను చేసిన పొరపాటుని తిరిగి మా మీదకి రుద్దే ప్రయత్నమే ఈ రకంగా అతని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, ఈ ఆహా ఎపిసోడ్ కూడా. కాబట్టి అలాంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మేము ఒకటే చెప్తున్నామండి, ఈరోజు చిత్తశుద్ధితో ఉన్నాం. ఈరోజు వైద్య విద్య అనేది పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు